అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు మీరందరూ? సో మావి షోస్ చూస్తున్నారా? డాక్టర్ మధురిమా రెడ్డి కాఫీ విత్ డాక్టర్ మధురిమా రెడ్డి షోస్ చూస్తున్నారా? మేము గత 3 days గా కంటిన్యూస్లీ 3 to 4 చెప్తున్నాం మీకు. సో మేము చెప్పిన ప్రతి ఒక్కటి మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. సో ఈ రోజు మన సెషన్ లో ఇట్ ఈస్ ఈటింగ్ సైకాలజీ, అంటే న్యూట్రిషనల్ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు కోవిడ్ టైంలో ఎలా మనము హెల్త్ కేర్ మనం తీసుకోగలము దాని ఆ టాపిక్ పైన ఉంటుందండి. ఈటింగ్ సైకాలజీ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చాలా వినింటారు వేరేవన్నీ. అంటే ఈటింగ్ సైకాలజీ అంటే మనము ఎలా తింటామో, ఎలా థింక్ చేస్తామో ఆ టైంలో ఫుడ్ గురించి, ఎలా మనం డిసిప్లిన్ పెట్టుకుంటాము, అది కాకుండా మైండ్ బాడీ అండ్ సోల్ కనెక్ట్ వైల్ ఈటింగ్. అంటే ఇది చాలా మందికి వింతగా ఉంటుంది. అదేంటి మనకు మైండ్ బాడీ అండ్ సోల్ కనెక్ట్ ఏంటి తినేటప్పుడు అనేసి. కానీ మనం తినేటప్పుడు ఎంత శ్రద్ధగా తినాలి, ఎంత అపురూపంగా దాన్ని ఎంతో హ్యాపీగా చూసుకొని తినాలి అనేది చాలా ముఖ్యమండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ మనకు ఒక పని చేస్తూ, నోరు ఒక పని చేస్తూ, హార్ట్ ఒక పని చేయడం అనేది డిస్కనెక్ట్ అవుతున్నట్టు అనమాట. లైక్ అందుకోసము మైండ్ బాడీ అండ్ సోల్ కనెక్ట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇలా ప్లేట్ ముందర పెట్టుకొని తింటున్నప్పుడు మన మైండ్ కూడా ఫుడ్ ని చూస్తూ ఉండాలి, మన నోరు కూడా దాన్ని చూస్తూ ఉండాలి, మన చెయ్యి కూడా మన హార్ట్ కూడా అన్ని దానికి ఉండాలి. మైండ్ బాడీ సోల్ కనెక్ట్. అంతేగాని మొబైల్ పెట్టుకొని, టీవీ పెట్టుకొని, ల్యాప్టాప్ పెట్టుకొని అవి చేస్తూ మన చేతులు దాన్ని చేస్తూ, కళ్ళు దాన్ని చూస్తూ, ప్లేట్ ముందర పెట్టుకొని తింటూ ఉంటే అది మైండ్ బాడీ సోల్ కనెక్ట్ కాదండి ఫుడ్ దగ్గర. సో దానిపైన కూడా మేము ఇప్పుడు ఫోకస్ చేసుకుంటూ ఎందుకు న్యూట్రిషనల్ ఫుడ్ ఇప్పుడు తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్, ఎందుకని ఇప్పుడు వెయిట్ లో తేడా వస్తుంది అందరికి, ఇమ్యూన్ సిస్టమ్ పెట్టుకోలేకపోతున్నారు కరెక్ట్ గా, ఇవన్నీ కాబట్టి ఇష్యూస్. ఈ కోవిడ్ లాక్డౌన్ టైంలో చాలా మంది బ్రేక్ డౌన్ అవుతున్నారు. అందుకని ప్రాపర్ డైట్ తీసుకోకుండా, ప్రాపర్ న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోకుండా, టూ మచ్ ఆఫ్ ఎగ్జాస్టెడ్ అయిపోతూ, టూ మచ్ ఆఫ్ ఎనర్జీ అన్నిటిలో వేరే దానిలో పెట్టుకుంటూ, టూ మచ్ ఆఫ్ ఇవి అప్లోడింగ్ వీడియోస్ చూసుకుంటూ, తర్వాత సతమతం అవుతూ అన్సర్టినిటీలో, ఫియర్ లో ఉంటున్నారు. సో ఈ రోజు నేను చాలా మంది డైటీషియన్స్ ని చూసానండి. కానీ ఈ రోజు నేను పరిచయం చేసే డైటీషియన్ ఇస్ బెస్ట్ అమాంగ్ ఆల్. ఎందుకు అనంటే ఇప్పుడు నేను 8 years గా చూస్తున్నాను, రెగ్యులర్ గా చూస్తున్నానండి ఈ డైటీషియన్ ని. సేమ్ వెయిట్, అదే చార్మింగ్, అదే గ్లోతో ఉంటారు. అంటే ఇప్పుడు లావు చాలా మంది నేను లావుగా ఉండే వాళ్ళ సన్నగా గాడము, తర్వాత ఇలా న్యూట్రిషన్ లో వచ్చిన తర్వాత ఫుడ్ తక్కువ చేయడము, ఇలాగే కొన్ని తినాలి ఇలాగా ఉండడము చూస్తాం. చాలా మంది దగ్గర వింటుంటాం ఇలాంటివన్నీ. కానీ ఈ డైటీషియన్ మాత్రము నేను చూసిన రోజు నుంచి ఈ రోజు వరకు అదే చార్మింగ్ లో, అదే వెయిట్ మెయింటైన్ చేస్తూ ఎంతో అమేజింగ్ హెల్త్ తో ఉన్నారండి. సో ఈ రోజు మన ముందున్నారు కాఫీ విత్ డాక్టర్ మధురిమా రెడ్డి సెషన్ లో డాక్టర్ జీనత్ ఫాతిమా అండి. ఓవర్ టు హర్, షీల్ ఇంట్రడ్యూస్ హర్సెల్ఫ్. Zeenat, you can introduce yourself. Hello, everybody. Good evening. Very good evening to all my viewers. And today I'm very much delighted with Dr. Madhurima. She knows me since past 8 years, and we had been working together in Continental Hospital. And I too have the same respect for her. She is the best psychologist I have come across, and she has been counseling me whenever I needed, whenever times have come across. So now today I got a chance to do this session with her for you all. And madhya madhyalo meeku emaina doubts unte meeru argochu. And today I just pray, I start with this session praying to Almighty that He protect us from this pandemic. And my greetings from Continental Hospital to you all. And my gratitude to all the healthcare workers, our doctors, sisters, and all the nursing staff, and whoever is in the front line, the police and all the other people. So we'll start the session with coffee with Dr. Madhurima. Yeah. So you all, మీకు అందరికి చెప్పినట్లు మీరు కూడా కాఫీ తీసుకోవచ్చండి. కాఫీ తీసుకొనేసి మీరు చేయొచ్చు. సో ఫాతిమా, this mug is due for you. Once it is off, I'll be meeting you personally and give you this mug to you. సో నాకు మనం స్టార్ట్ చేద్దాము. ఈ టైంలో, కోవిడ్ టైంలో చాలా మంది ఇప్పుడు వెయిట్ ఇష్యూస్ ఉంటున్నాయి, ఇమ్యూనిటీ సిస్టమ్ మాకు స్ట్రాంగ్ ఉండడం లేదు, ఇవి చెప్పండి మేడం కొన్ని సలహాలు అని చెప్తున్నారు. ఫాతిమా, ఓవర్ టు యూ. కెన్ యూ టెల్ us, help us in how should we maintain our health now and immune system ఎలా, అంటే ఈ వెయిట్ పెరగకుండా కరెక్ట్ గా ఇమ్యూన్ సిస్టమ్ తో ఉండి ఎలా ఉండొచ్చు? కెన్ యూ టెల్? ఇప్పుడు need of the hour is see, immunity can't be built overnight. And right now at this point of time there is no vaccine for this pandemic, the COVID-19 which we are going through. So it is not only this thing, but
our body should be in such a situation that we need to cope up with any type of our body should have that type of immunity to fight any type of diseases, not even the COVID thing. So it should be from inside, and that is the lifestyle modification. You can't overnight build up the immunity. So that comes with including the exercise, the physical activity, I mean to say, and the good, food sources of, including all the balanced diet, I mean to say, in a nutshell, with balanced diet and proper exercises. So this will take care of developing your immune levels over the period. Okay. So in this COVID, pandemic thing also, we need to concentrate on immune boosting foods, like, the lemon hai, vitamin C rich foods, and vitamin A hai, vitamin D hai. These things we need to incorporate. These things are all add-ons over the balanced diet. So, Okay. yeah. So, how are you? Tell me your story. How are you maintaining so beautiful your fitness, man? yeah. So I'm seeing you for the past 8 years. Whenever we meet in Continental, I see you the same charming personality. Thank you so much for the compliment, Dr. Madhurima. But it has been like, as I told you, diet is nothing but lifestyle modification. So I try to, work out at least 45 minutes, at least 5 days a week, and with proper nutrition, a balanced diet. So that takes care of your overall health. Yeah. సో మార్నింగ్ మీరు ఎలా స్టార్ట్ చేస్తారు? సో మనకు వ్యూవర్స్ ఎక్కువ మంది తెలుగు శాతం ఉన్నారు, తెలుగు ఓకే. తెలుగు. మీరు కొన్ని విషయాలు చెప్పగలుగుతారా మా ఫుడ్ లో? అంటే ఫుడ్ అనేది ఎందుకు మనకు చాలా అమూల్యమైనది. మనం తినే పదార్థాల వల్లనే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ గానీ మనం కూడా బిల్డ్ అవుతాము. సో కెన్ యూ ఎక్స్క్లూజివ్లీ టెల్ us people who are with obese or people who are now could not maintain, even diabetic వాళ్ళు కానీ ప్రత్యేకంగా ఒక సెక్టర్ ని మీరు గుర్తించి చెప్పగలుగుతారా ఇప్పుడు? ఎస్, మెయిన్లీ ఇప్పుడు ఏమైతుందంటే రిఫైన్డ్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ రుచి ఉంది. Refined things like, bakery products, and sugars, sweets, all those things are all refined carbs. So adi kakunda మేము ఏం చేయాలంటే ఒక brief diet we can discuss from morning until evening. Like that, if you go like morning, you can start your day like now you're drinking just plain water. To enhance the the nutritive value of that water, you can squeeze a bit of lemon like this. I keep drinking this. Lemon undi, pudina undi, dalchini chakka podi undi. So these things, mint undi. So these things, like, it is a detox drink. It enhances the flavor of the water we drink, plus its nutritive value also. Vitamin C undi. Vitamin C ante your skin will glow. Correct. It will help in boosting your immunity. Ginger, that is also one of the ingredients. It helps in. So you suggest everyone that we should have a number of glasses of this sort of detox water. రోజులో ఎంత శాతం తీసుకోవాలండి ఇది మేము? No, it is like in between you can have, or you can just a jug water lo koni slices of kheera mukkalu, koni nimmakai, slices of nimmakai, and then you can add a little bit of dalchini chakka podi, mint leaves, and leave it in that jug. 2 to 3 hours it can stay. Then you can refill it, and water you can drink throughout the day. So ఇప్పుడు mainly the summer started and now we are in the mid of May month. Is the hottest climate, I think, in Hyderabad. Yes. So ఇప్పుడు ఎక్కువ ఎంత వరకు వాటర్ తాగాలండి? At least depending, like if you are staying in AC, then it is not possible, but when you are just staying at home now, like, at least 3 to 4 liters of water should. 4 liters of water. Yes. That means minimum 15 glasses of water. Keep yourself hydrated. That is the need of the hour. Okay. Yeah. Keep hydrated, and it is not just only this infused water. You can also barley water kuda tayar chesi unchukochu oka jug lo. Barley ginjalu dortadi. You can just put it in water. Ratri naana pettandi. Podduna oka 1 cup barley, 1 liter water lo lekunte 1.5 liter water lo just naana pettandi ratri. Podduna lesitappudu boil cheyi a water. Oka 10 minutes 15 minutes boil chesi sallaga chesi nimmakai pindi
If you want, you can add little bit of pink salt or rock salt to it. Otherwise, Rock you can salt. just have like that, and you can just keep drinking that water. Barley is excellent. It keeps you hydrated. For BP patients, it is good. Then for weight reduction, it is good. Okay. Then for renal stones, renal calculi. Yeah. Renal calculi untadi. Adi kuda it pass అయిపోతది. So barley is excellent. Okay. Then second thing is coconut water. Coconut water. Now coconut water type. I always have coconut water. Now it's so difficult to get. So for that alternative, tell the for detox. Yeah, this bottles, infused waters which I told you. Tulsi you can add. Decoction, you kada, that kayasham, what you tell in Telugu, kayasham can be made with tulsi. Danchi, you can add this peppercorns. Then sonti. Then jaggery. This will enhance the flavor. If you're not able to drink that kashayam, just boil it for 10 minutes and you can drink it. Dalchini chakka. Okay. Sont. Then dried this thing, ginger. Yeah. All these things you can add, boil it and drink it. That will take care of your sore throat. Exclusively now for this COVID time. Yes. Yes. We are under one roof only, not seeing outside so much. True. Except emergencies we are going out. Yeah. So, okay. Now, as you are telling about the value of exercising and so even viewers, if you have seen and even last Ninna Monna sessions lo kuda cheppanu, yesterday and even first day session lo kuda cheppanu chala importance of exercise. మనకు 24 hours ఉంటుందండి. ఈ 24 hours నో డిస్క్రిమినేషన్. ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఎనీ ఎంటైర్ హ్యూమన్ బీయింగ్స్ ఎంటైర్ వరల్డ్ ప్రతి ఒక్క మనిషికి 24 hours ఉంటుంది. దీంట్లో నో డిస్క్రిమినేషన్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ కానీ స్టేట్ కానీ వరల్డ్ ఎనీవేర్. సో ఈ 24 hours లో 1 hour అంటే టోటలీ 24 hours 23 hours మనం బాగుండాలంటే ఎనర్జైజ్ ఉండాలంటే 1 hour లో 45 minutes physical activity చేద్దాము, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేద్దాము, 15 minutes ఫర్ మెడిటేషన్ ఇద్దాము. సో ఈ 45 minutes ఎక్సర్సైజ్ ముందు మీరు అనుకుంటున్నారు బయటకు వెళ్ళి చేస్తాము, జిమ్ కి వెళ్తాము, లేకపోతే మేము బయట రన్నింగ్ చేస్తాము, జాగింగ్ చేస్తాము, ఇప్పుడు ఎలా అనేసి చాలా మంది అడుగుతుంటారు. సో దేర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్ సిట్టింగ్ ఇన్ వన్ ప్లేస్. ఒక దగ్గర ఉండేసి ఒక రూమ్ లో ఉండేసి కూడా చేయొచ్చు. మీరు మీ బాల్కనీలో చేసుకోవచ్చు. యూ కెన్ వాచ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆన్ ఒక దగ్గర కూర్చొని ఒక చైర్ లో కూడా కూర్చొని చాలా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చూసానండి నిన్న వీడియో. సో ఇలాంటి వీడియోస్ పెట్టుకునేసి మీరు రోజు క్రియేటివిటీగా డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేయండి. కానీ టైం డెఫినెట్లీ పెట్టుకోండి. 45 minutes ఇస్ అ మ్యాండేటరీ టైం. ఈదర్ యూ మేక్ ఇట్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్. బట్ 45 minutes ఒక రోజులో నాకు 24 hours ఉంది. ఆ 24 hours లో నేను 1 hour ఎక్సర్సైజ్ ఇస్తాను. అప్పుడు నేను కంప్లీట్లీ ఎంతో ఎనర్జెటిక్ గా ఉంటాను 23 hours అని పెట్టుకోండి. ఇదే రూల్ ఫర్ సక్సెస్ మంత్ర. ఫర్ హెల్త్ బాగుండాలనుకుంటే ఇది ఒక మంత్ర అనుకోండి. ఇలా చేయండి మీరు 1:23 అనుకోండి. ఇంకా ఈ 15 minutes లాస్ట్ లో మెంటల్ ఎబిలిటీ. నేను హెల్త్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు 2020 ఇస్ సర్వైవల్ ఇయర్ అండ్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ అని చెప్పాను. సో దాంట్లో మీరు 45 minutes ఎక్సర్సైజ్ కి 15 minutes ఫర్ mental exercise, that means meditation ఇవ్వండి. Now coming to about the diet again. So Zeenat, మార్నింగ్ నుంచి మీరు ఎలా స్టార్ట్ చేయాలంటారు? ప్రతి ఒక్కరికి కామన్ బ్రేక్ఫాస్ట్ కెన్ యూ టెల్ వాట్ విల్ బి ద గుడ్ ఫర్ ఎనీబడి టు ప్రొటెక్ట్ నౌ ఇమ్యూన్ సిస్టమ్ గాని గ్రోత్? లైక్ యాజ్ పర్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇప్పుడు ఏం చేయాలంటే కలుంజి గింజలు, బ్లాక్ సీడ్స్, if you are aware of it, black seeds, you get kalunji seeds. So this has lot of health benefits that can be taken raw as such. A pinch, chutkilo, ఇంత చుట్కీలో తీసుకుంటే బ్రష్ చేసిన తర్వాత డైరెక్ట్లీ మీరు అట్లా తినేయొచ్చు after directly brushing your teeth, followed by like you can have a glass of a detox water. నిమ్మకాయ ఉంటది, నిమ్మకాయ మాదిరిగా మీరు నిమ్మకాయ పిండి రసం తీసుకుంటారు. అది కాకుండా ఏం చేయాలి అంటే ఒక డజన్ నిమ్మకాయ మంచిగా కడిగి డీప్ ఫ్రీజర్ లో ఉంచుకో. అది గట్టిగా అయిపోతుంది బాల్ లాగా. దాని పైన తొక్కు ఉంటది కదా, దాంట్లో ఫ్యాట్ బర్నింగ్ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటది. అది ఏం చేయాలి, అది తురమాలి. కొబ్బరి ఎట్లా తురుముతారు, అది తురిమేస్తే that peel along with the pulp should go in the drink. That peel has lot of health benefits in it. Helps in burning fats, yes, which we normally throw away. So a glass of warm water, yes. With that water, is it? Okay. Yes, yeah, this can be added to the glass of warm water. Koddiga dalchini chakka podi. Okay. Koddiga vinegar. If you are okay with vinegar, you can add honey.
cider vinegar. Yeah, apple cider vinegar. Okay. And honey should be pure. Okay. Directly Oh. చట్టు నుంచి వస్తే Okay. రిలయబుల్ ఉంటే తీసుకోండి. వేరే honey Pure. వద్దు. Okay. Pure Organic honey. sort Yes. of honey. Otherwise, it is just sugar syrup. So that Okay. reliability should be there. So you can just make a glass of drink and start your day with this, which is followed by the black Okay. seeds. Black seeds should be taken mandatory at the immediately after brushing your teeth. So that Okay. will take care of most of the For the diseases. breakfast, what do people have to add the protein level? You talk more about the protein. So protein Yes. diet one should have more and all. So what should be the general now, as of now, what ఇప్పుడు ఏమేమి అవైలబుల్ ఉందో ఇంట్లో చూసుకుంటే సో ఏది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మీకు అకార్డింగ్ టు యూ? See, you can just modify it. Breakfast అంటే మామూలుగా మేము ఇడ్లీ తీసుకుంటాం, దోశ తీసుకుంటాం, ఉప్మా తీసుకుంటాం. These are all you can take it. But now the thing is there is lack of exercise. Exercise ఎక్కువ ఏం లేదు. అది తింటున్నారు, కూర్చుంటున్నారు. ఏమైంది? Balance లేదు. Questions if we see, I think I'm just checking with my brothers and everybody around, my clients also. I think now they were telling me that Innomines, I was taking stress and anxiety session వాళ్ళకు చెప్తున్నారు మేడం ముందు అట్లీస్ట్ మేము ఒక 10 hours 11 hours ఆఫీస్కి వెళ్ళి చేసేవాళ్ళము. ఇప్పుడు రోజంతా ఒక 14 hours అయినా పని అవ్వటం లేదు. బికాస్ ఎంతసేపు మేము మైక్రోసాఫ్ట్ టీమ్స్ లో వచ్చి కమ్యూనికేట్ చేస్తున్నాం మా టీమ్స్ లో, అది అంత ఎఫెక్టివ్నెస్ కావటం లేదు. సో కంటిన్యూస్లీ విత్ ల్యాప్టాప్ ఇన్ వన్ సిట్టింగ్ ప్లేస్, నో చైర్ లోనే కూర్చొని ఉంటున్నాము అనేసి. So definitely, I think we have to make some changes in the breakfast and eating habits. Yes, yeah. A whole meal. The portion size is important. We load our plates with simple carbs. That much of calories are not required at all by the body. So a handful, in olden days, they used to just go like this. So this is the exact portion what your body requires. Yes, exactly. Yes, exactly. So isme you have to set your carbs, your protein, your fiber. So all these things should be in this much size. Only the small. Yeah, exactly. So you need to take care of your calories you're taking and your calories you're burning out. So concentrate more, shift from simple carbs to complex carbs. Millets are good. Instead of making idli, instead of making idli with simple rice, you can switch over to jawar idli rava. Jawar idli, okay. Yeah, pesarattu is good. Pesarattu is good. Yes, besan is good. Besan ka chila. Okay. That is good. Yes. Then dosa ke liye substitute your white rice with red rice or brown rice. Okay, fine. So that will enhance the B complex vitamins instead of just simple carbs. Okay. So if we upma ki again, instead of this Gotma rava, Bombay rava and all, you can make with millet rava. So any changes itla cheste simple carbohydrates taggipotadi. And when you eat this 2 idlis made of this jawar rava, you'll feel full. It gives you that satiety. Okay. So that thing should be there. The portion size thing. Yeah. This is about breakfast. Now, about 11 o'clock, 11:30, you always suggest to have something. Yeah. Some bowl of, I think, sprouts or something like that. Sprouts are good. Fruits are good. A glass of barley water in between. This infused drinks which I have shown you. This you can have in between. Yeah. I'm getting permission for that. Anytime, ma'am, you can come. So this thing, these things are all filling. And also, and these are also all immune boosting nutrients in it. So you can keep going with this throughout the day. Yeah. Nuts, seeds, sunflower seeds, watermelon seeds, pumpkin. These are all rich source of zinc, selenium. So you are suggesting particular time ఏమన్నా ఉందా ఇవి డ్రై ఫ్రూట్స్ గానీ సీడ్స్ మీల్ తినడానికి? Yeah, better to take it post exercise. A handful of nuts. Seeds. Exercise చేస్తారు పొద్దున చేస్తే you are done with the day. That is the best time, like as you said. So immediately after exercise you can have this good source of proteins, a handful of nuts or seeds. That will do, depending upon the availability. So that is the best source post workout snack. Just don't give long gap. Yeah, tell us something about the lunch now. Mainly exclusively now lockdown period. Now I think till when it will go further, we don't know. Maybe this May ending, people are saying, or June also, we don't know. So it is not only for lockdown, ma'am. Yeah, it is a lifestyle modification. We need to continue. Itlane continue cheyali ippudu. Exactly. Health is the need of the hour now. Yes. So what do you suggest for the lunch? Sorry, ma'am. What do you suggest for the lunch? Lunch mein you can go with jonna roti.
or you can go with brown rice. See, everything should be in rotation. Don't stick on only to white rice. Okay. ఇప్పుడు మా మెంటాలిటీ ఏంటంటే కావాలి అన్నం వైట్ రైస్ కావాలి for this mental satisfaction. You can eat rice, but the portion size is important. Try to fill up your plate with veggies. 3/4 of your plate should be fiber. Fiber, yeah. Yes. Veggies. Yes. So if you're vegetarian, I think I have shifted to vegetarian from non-veg some years back. So I must include more of a vegetables. Yes. You can go for rajma, chole, the chickpeas thing, yes. And moong, sprouts. These are all very good source of proteins. Paneer is good. Okay. If for rice eaters, they have to take brown rice or a cup of brown rice. Brown rice is very good. Yes, excellent, excellent. Brown rice or red rice or jonna annam, jonna gatka. Okay. Ragi muddalu. I'd like to add something with you, what you're telling. Eating psychology, when we tell to all our clients and about in workshops also, I keep telling them about eating psychology. In that 15 minutes is our stomach is the second mind. I'm more of a mind or a coach and all. So our stomach is the second mind. So when mana stomach is a second mind annappudu, so stomach only 15 minutes is the time what we take. Eating time lo only 15 minutes is what we have that the craving gani in front of the table kuchunnappudu bhojanam, even breakfast kani lunch kani dinner lo gani 15 minutes time untundi aa time lo craving. So 15 minutes lo manamu namultu chew your your food and drink your food and chew your water. I heard this Madhavan, Mr. Madhavan speaking about this, about his health and how he's transformed and what are the breakthroughs of his health for him. So he was telling, drink your food. In that he was explaining very clearly about the way we have to chew that. And he went for one session and they have given him 4 slices of brown bread to ask him to chew that. And he thought that within 2 minutes I can do that. And he told him to become like a water while eating. You need to chew in such a way. చాలా నమ్ముతుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే చాలా మంది ఇప్పుడు నేను చెప్తున్నా కదా మైండ్ఫుల్ ఈటింగ్ లేకుండా టీవీ ముందర పెట్టేసుకొని లేకపోతే ల్యాప్టాప్ ముందర పెట్టుకొని ఆ ఫోన్ మాట్లాడుతూ ప్లేట్ లో ఏముందో తెలియటం లేదు. వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టేస్తారు ఆర్ వాళ్ళే పెట్టుకుంటారు. పెట్టుకుని టకటక టైప్ చేస్తూ టీవీ చూసుకుంటూ తింటున్నారు. సో అలా తింటున్నప్పుడు మైండ్ఫుల్నెస్ జరగటం లేదు. సో దే ఆర్ నాట్ సీయింగ్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దే ఆర్ నాట్ నమ్మటం లేదు. నమ్మటం కాబట్టి మింగుతున్నారు. గల్బింగ్ అన్నమాట. జస్ట్ ఇలా నోట్లో మింగుతున్నారు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ ని మనం నమలకుండా మింగినప్పుడు పొట్టలో వెళ్ళేసి పొట్టలో ఏం నమలదు కదండి. మన స్టమక్ ఏం నమలదు కదా. దీన్ని మన పండ్లతోనే నమ్మలేదు. సో పండ్లు అనేది మనం నమ్మడానికి కానీ మింగడానికి కాదు. సో మనం ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోవాలి. నేను చాలా మందిని చూశాను. చిన్న పిల్లలని కాదు, పెద్దవాళ్ళని కాదు, చాలా ఏజ్ గ్రూప్స్ లో అబ్జర్వ్ చేశాను నేను. చాలా మంది చెప్పడం ఇది వాళ్ళని తినేటప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో ఇది ఒక ముఖ్య విషయం అండి ఈటింగ్ సైకాలజీలో. దాంట్లో మీరు ఖచ్చితంగా ఫాలో కావాల్సింది నెవర్ ఎవర్ ఫుడ్ ముందర మీరు నో గ్యాడ్జెట్స్, నో ల్యాప్టాప్. ఎంత బిజీ ప్రొఫెషనల్ అయినా మీరు కావచ్చు, ఎంత గ్రేట్ బిజినెస్ మ్యాన్ అయినా పర్వాలేదు మీరు, కానీ ఇది మాత్రం మీకోసం, మీ హెల్త్ కోసం. ఇప్పుడు హెల్త్ బాగుంటే అన్ని బాగుంటాయండి. మీ లైఫ్ లో మీ హెల్త్ బాగాలేనప్పుడు ఏమున్నా లాభం లేదు కదా. సో అందుకోసమే మీరు 15 minutes మాత్రమే మనం మైండ్ బాడీ సోల్ కనెక్ట్ తింటే అది మనకు మంచిగా ఉంటుంది. సో ఆ 15 minutes టైం కంప్లీట్లీ చూసుకుని మంచిగా డ్రింక్ యువర్ ఫుడ్. అంటే ఫుడ్ ని మనం నమ్ములుతూ వాటర్ లాగా చేసుకొని డ్రింక్ చేయాలని అర్థం దాంట్లో. చూ యువర్ వాటర్. వాటర్ ని కూడా ఇప్పుడు సిప్ లాగా తాగాలి. ఇట్లా ఒక్కసారి వేసుకోకూడదండి. వాటర్ కూడా అది తాగే విధానం ఉంటుంది. సో మీరు నెమ్మదిగా మంచిగా నీరుని మంచిగా తాగండి. సో ఇదొకటి ఫాలో కండి. ఇంకొకటి బిఫోర్ గివింగ్ టు జీనత్ టు టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్, ఇంకొక విషయం ఏంటంటే జీనత్, ఇప్పుడు డాక్టర్ జీనత్ అన్నారు జంక్ ఫుడ్ టేస్టీ ఫుడ్ అని. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, టేస్టీ ఫుడ్ విల్ నాట్ బి హెల్తీ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ విల్ నాట్ బి టేస్టీ ఫుడ్. నెవర్ ఎవర్. సో నేను అన్ని సెషన్స్ లో ఇది చెప్తాను. మనం ఈ పిజ్జా, బర్గర్స్, ఈ జంక్ ఫుడ్ బయట అవన్నీ తినేటివన్నీ టేస్టీ ఉండదు. అవి టేస్టీ ఉండదు, అది హెల్తీ ఉండదు, టేస్టీ ఉంటుంది ఎక్కువ. సో నో హెల్తీ ఫుడ్ ఇస్ టేస్టీ అండ్ నో టేస్టీ ఫుడ్ ఇస్ హెల్తీ. ఇది ఒక డెఫినెట్లీ ఫిక్స్డ్ పెట్టేసుకోండి మైండ్ లో. సో ఇవన్నిట్లో ఏమి ప్రోటీన్ ఎక్కువ ఉండదు, ఓన్లీ టేస్ట్ ఉంటుంది చాలా. అందుకనే మనలో షిఫ్ట్ రావాల్సింది. టేస్ట్ కాన్షియస్ నుంచి హెల్త్ కాన్షియస్ రావాలి. ఈ ఈటింగ్ సైకాలజీలో టేస్ట్ కాన్షియస్ మనం చిన్నప్పటి నుంచి టేస్ట్ కే ఇచ్చాం, ఈ టంగ్ కే ఇచ్చాం. ఈ టంగ్ కింద నుంచి మనకేం టేస్ట్ తెలియదు, కానీ మనం ఎక్కువ టేస్ట్ కి ఇచ్చాం, టేస్ట్ కాన్షియస్ కి ఇచ్చాం, చాలా టేస్టీ ఉండాలి అనేసి. సో ఇప్పుడు కొంచెం షిఫ్ట్ ఏంటంటే ఇప్పుడు హెల్త్ అనేది చాలా ఇమ్యూన్ సిస్టమ్ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ టేస్ట్ కాన్షియస్ నుంచి హెల్త్ కాన్షియస్ కొద్దాం. హెల్త్ కాన్షియస్ ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకోండి,
హెల్తీ ఫుడ్ అనేది మనలో చాలా ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది అని. కావాలంటే మీరు ఒక వీక్ లో ఒక రోజు పెట్టుకోండి. లైక్ నేను అలా ఒక రోజు పెట్టుకుంటాను. లైక్ ఆ ఒక రోజు నాకు న్యాచురల్స్ ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఓ సీతాఫల ఐస్ క్రీమ్ సీజన్ లో ఎవ్రీడే తినేదాన్ని ఆల్మోస్ట్. సో అలా కాకుండా నేను షిఫ్ట్ చేసుకున్నప్పుడు లైఫ్ స్టైల్ ఇలా కొన్ని చేంజెస్ చేసుకున్నప్పుడు వీక్లీ ఒక రోజు పెట్టుకోండి మీరు. ఆ రోజు యూ జస్ట్ కీప్ ఎంటైర్ వీక్ వెయిటింగ్ దట్ డే నేను తింటాను అనేసి. ఆ తృప్తి కూడా మీకు చాలా బాగుంటుంది, సంతోషం అవుతుంది. యూ డెవలప్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ లో ఈ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవచ్చు మీరు. ఆ ఒక రోజు పెట్టుకొని ఆ రోజు మనస్ఫూర్తిగా తినండి. మీకు ఏం కావాల్సి అవన్నీ తినండి. ఆ రోజు చాలా సంతోషంగా తింటారు మీరు. మీరు కూడా ఎవ్రీ వీక్ ఎదురు చూస్తారు అట్లా ఒక రోజు కోసం. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఆన్ దట్. అండ్ నౌ గో టు డాక్టర్ శ్రీధర్. Yeah, Zenith, you can tell something more. Yeah. Like one day cheating day is okay, but teaching moderation lo undali adi kuda. Oh no, exactly. Yeah. And second thing is healthy food kuda tasty cook cheyochu. Okay. Jonna roti is very tasty, what I feel. Yeah. Son likes all burger and pizza, and my nephew and all these people now these days they like more of a French fries చేయమంటారు. ఒకప్పుడు తెచ్చుకునే వాళ్ళు బయట. సో ఇవన్నీ ఎక్కువ వన్ థింగ్ అంటే మేము రోల్ మోడల్ లాగా తయారవ్వాలి పిల్లల కోసం. Yeah, that is important. Yeah. They see you what you are eating. Yeah, so, exactly. You need to change our habits first. Yes. We are just exactly. And our muscles are built in the kitchen only. Always you tell, no, everything is built in the kitchen. So, any goals will you tell us about increasing the metabolism? How do you want? There are certain foods only metabolism increase అవ్వచ్చు ఆ ఫుడ్స్ లో. స్టడీస్ ఏం లేదు కానీ ఆ ఫుడ్స్ ఇట్ డిపెండ్స్. యూ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ దోస్ ఫుడ్స్ ఇన్ యువర్ డైలీ డైట్. అది తప్పకుండా మీకు లాభం ఉంటది. మెటబాలిజం ఇంక్రీజ్. దాల్చిన చెక్క పొడి, ఇప్పుడు దాల్చిన చెక్క పొడి గ్రైండ్ చేసి 1 వీక్ వారంకి స్టోర్ చేయండి. ఫ్రెష్లీ గ్రైండ్ చేయాలి పొడిలా. ఆ దాల్చిన చెక్క పొడి మీరు ఇప్పుడు వాటర్ తాగుతున్నారు, దాంట్లో కొద్దిగా అట్లా స్ప్రింకిల్ చేయొచ్చు. ఫుడ్స్ లో స్ప్రింకిల్ చేయొచ్చు, సాలెడ్ లో స్ప్రింకిల్ చేయొచ్చు. సూపర్ ఉంటది. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటది, మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. యా, సో దాల్చిని is excellent for increasing metabolism. Okay. Yeah, and in this COVID thing, try to incorporate more omega-3 rich foods, omega-3 fatty acids. Can you tell 5 food rich foods? Sorry, even 5 చెప్పగలుగుతారా? Any 5 you tell us. Yeah, omega-3 rich foods, yes. So walnuts, vegetarians ki, flax seeds, అవిసలు పొడి చేసి, ఈ పొడి కూడా ఎక్కువ పొడి చేసి ఉంచుకోవద్దు. వారంకి గ్రైండ్ చేయాలి. రోజు ఒక 1 టీ స్పూన్ ఇన్ గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ ఆర్ అట్లా సాలెడ్ మీద స్ప్రింకిల్ చేసి అట్లా తినొచ్చు. లేకుంటే బటర్ మిల్క్ తోటి తాగొచ్చు. మీరు ఒట్టి వాటర్ లో తాగితే ఇక్కడ గొంతులో పట్టుకుంటది, అది చిక్కగా ఉంటది. అందుకోసం మీరు అట్లా little bit heavy. So yes, you can mix it in buttermilk and you can have daily 1 to 2 teaspoons of flax seeds powder. You can take it liberally. Then chia seeds. Chia seeds. These are also very good. You can add chia seeds to this drink also. Exactly. Yes, 2 teaspoons. Put it in the water and leave it. Within 2 hours, it flares up. You can keep drinking that water. That is also excellent source. Fish. If you're non-vegetarian, you can go ahead with fish. So these things are very good source of fish, and chicken is availability is there, I think so now also. A lot of vegetables. Yeah, chicken is like protein, so doesn't have any omega-3. You can go ahead with fish, very good source. Flax seeds, walnuts, all pumpkin seeds. These are all good. You can include all this in your diet daily. Yeah, handful of nuts are more than enough. White, and some people will say only egg white to take. Some will say entire egg with the yolk should be taken. అది పసుపు ఉంటది కదా, అది కూడా తీసుకోవాలి. That yolk లో lot of it is a powerhouse of nutrients. దాంట్లో B complex vitamins, iron, folic acid, vitamin D కూడా ఉంటది yolk లో. So cholesterol, the main source of increasing myth, yolk తింటే cholesterol increase అయిపోయి, అది myth. Cholesterol increase అవుతుంది, sugar refined. Yes,
ఎల్లో తీసేస్తారు ఆమ్లెట్ పక్కన పెట్టుకుంటారు. నెవర్ యూ హ్యావ్ టు టేక్ ఎగ్ యాజ్ సచ్. ఫుల్ ఎగ్ వాడాలి, బాయిల్ చేసి లేకుంటే కొద్దిగా ఆయిల్ పెట్టి ఆమ్లెట్ చేసి కూడా తీసుకోవచ్చు. కానీ 1 egg per day you can take. Okay. With the yolk. An egg will maintain the personality. Yes. Yes. If you are worried about the cholesterol, avoid refined sugars, maida, breads, bakery products, tea lo, coffee lo, 1 teaspoon sugar add chesi tagutaru. So this will not help. You are just avoiding the yolk and taking the sugar, taking the sweets. So just change these habits, that will help. Yellow తీసుకోమంటారు మంచిగా. Yes. Go ahead with that. అని ఇంకా ఒకటి ఏంటంటే అది యోక్ ఎక్కువ బాయిల్ చేయొద్దు. 10 minutes లో ఎగ్ బాయిల్ అయిపోతుంది. ఆ యోక్ ది కలర్ రిటర్న్ అవ్వాలి, బ్లాక్ అవ్వదు. It shouldn't turn black. Okay. So iron, we lose the iron content of it. So about evening for 10 minutes and night dinner, you're supposed to tell us now. COVID time లో ఈవినింగ్ స్నాక్స్ ఎలాంటివి తింటే బాగుంటుంది ఇప్పుడు ఇమ్యూన్ పవర్ మనం పెంచుకోవడానికి? అండ్ నైట్ డిన్నర్ లో ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది చెప్తారా డాక్టర్? స్నాక్స్ లో ఆల్వేస్ బెస్ట్ ఇస్ ఫ్రూట్ ఇంటేక్. Okay. Then infused waters, green tea. So fruits, any fruit is like you can take 2 to 3 variety of fruits per day. You can start your day with the fruit itself. Okay. Start your day with the fruit. Any fruit, banana, mangoes are there. Mangoes are there in season. Very good source of vitamin C, calcium, and vitamin A. So you can go ahead. Yes. Now don't spoil making it adding lots of sugar, adding lots of milk. Yeah, you can take mango as such. Yeah. So go ahead with any seasonal fruit. So that should do. How about for the dinner? Dinner, what are the main foods we have to now prefer now these days? Now these days we don't have manpower also. So whatever migiltadi lunch nunchi, breakfast nunchi, you can wind up the dinner. So those things also, yes. If you want to make rotis, we can make. Jonna roti is best option. Otherwise, if any leftovers are there from idli, dosa, batter will be there ready. Just have to steam it up. Very idli tinochu, millets idli and all those things. Has got a lot of work, and of course, a lot of men are helping women now. They are playing equal role now. They need to. Very great about it. And now tell us something about importance of sleep, because I give a lot of importance to the sleep. I keep telling to everybody, IT professionals, every single person, whatever work you are doing, quality of sleep is very important. It's not about the quantity. It is about the quality of sleep, which is very important. మీరు how many ఎన్ని అవర్స్ పడుకున్నారు? కొంతమంది అంటారు 8 hours పడుకున్నాను, నేను లేసాను ఇంకా ఫ్రెష్ ఉంటారు. కొంతమంది 5 hours పడుకుంటారు, చాలా ప్రశాంతంగా సౌండ్ స్లీప్ వస్తుంది. ఆ 5 hours సౌండ్ స్లీప్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ టు రెస్ట్ ఆఫ్ ఎంటైర్ డే. Can you speak more about the immune system? Sleep. That's what I was telling. Sleep direct impact unta the immune levels ki. Exactly. When we sleep, cells rejuvenate. So that has the main impact on our immunity. So minimum 7 hours, minimum 6 hours. Exactly. 7 hours is like bonus. Yes, more than enough. That is very important. So what is the importance of this millets in diet now? As of now, metabolism, a lot of people, so they are increasing more of millet diets. All 3 meals also, can people take millets? Millets can be taken. Again, moderation is the key. Moderation is the key. You need to take lot of fiber, because they are you need to take lot of water. So you need to keep yourself hydrated, because those have lot of fiber in it. And when people don't drink water, then they end up in constipation or some other health issues will be there. So you can take millets, but in moderation, and the way you make it, that is also important. So you can always substitute the simple carbs with millets. You can go ahead with that. And what is this keto diet? I heard a lot, and a lot of my clients also keep using it. Keto diet. You suggest some keto diet? Keto diet, I don't recommend. Balanced diet is all. Keto diet, you can do it, but it is not a lifestyle modification. You can follow it for a month, maximum for 2 months. Yes, but then it has its own adverse effects on the health. So you need to take care of all your carbs, proteins, fats, minerals, and vitamins. So keto diet these things are not being met.
We concentrate mainly on either on fats or either on proteins. So that has adverse effects on your metabolism, body's metabolism. So I don't really advise you to go for keto diet. Balanced diet, portion size control, moderation is the key. So Dr. Zeenath, you've seen so many clients, and I heard from a lot of clients that they will maintain well, and also they will not again put back the weight, what they lost the weight also. They definitely sustain all. The sustainability of weight is the main key thing what you do of all your clients. True. And you yourself are the role model for that. I am not seeing you putting on weight at all, and 8 years same weight. I'm seeing you on that. The glow also is not reduced. And that you don't suggest any tablets to anyone, or the tablet mod of you take this fiber tablet before food and all. Nothing you suggest. Only food, right? And make the change. I go with the quote: "Let food be thy medicine, Exactly. and medicine be thy food." So that's why I told you that you are the best home I have seen. Thank you so much, ma'am. I've seen so many. The best among all the people. Thank you so much, ma'am. The last is about hygiene. Can you speak something on hygiene? Yeah, now we are hearing a lot about washing hands and sanitizing these things. So we should keep in mind that at least try to maintain the basic things. Wash it with simple soap or Dettol. Personal hygiene is mandatory. So self-discipline in food habits and personal hygiene is mandatory. So before we wind up, I think we have last 2 minutes more. And anyone, all viewers, I think now we are giving a lot of importance on implementation, and we are giving a lot of tools and techniques for you on a health and on the mind power, how to think and what all things you have to maintain. Now, before I end up this and conclude, I would like to recap once again what all మేము చెప్పాము అనేది recap చేస్తాను. మనం డైట్ ఎలానే తీసుకున్నా కూడా నేను ఎక్సర్సైజ్ చేయకపోతే లాభం లేదండి. సో ఎక్సర్సైజ్ ఇస్ మ్యాండేటరీ. తర్వాత డైట్. సో బోత్ యూ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో ఫస్ట్ ఇస్ ఎక్సర్సైజింగ్ ఫర్ నేను 23 and 1 hour model చెప్పాను. సో 24 hours లో 1 hour at least you need to give. That is a mandatory mantra for good health. Second one is meditation. Third is the self-discipline and diet and the food habits you are having. సో ఎంత టెంప్టేషన్ ఉన్నా మీరు హెల్త్ కాన్షియస్ ఉండాలి. టేస్ట్ కాన్షియస్ ఉన్నారు అని అంటే తింటారు. ఇప్పుడు ఈ సీజన్ లో లావ్ అయిపోయారంటే మరి మీకే ఒబేస్ ఉండి మరి ప్రాబ్లం అవుతుంది. సో యూ మస్ట్ మెయింటైన్ యువర్ గుడ్ హెల్త్ అండ్ ఆల్సో ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ప్రాపర్ లైఫ్ స్టైల్. ఒక్కసారి ఇంత లాట్ మనం బ్లోట్ అయిపోయేసి తర్వాత తగ్గడం అనేది కాకుండా స్లోగా విత్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ డైట్ అండ్ రొటీన్ వి కీప్ ఇట్, వి విల్ డెఫినెట్లీ రెడ్యూస్ వెయిట్ అండ్ ఇట్ విల్ బి వెరీ హెల్తీ యాజ్ డాక్టర్ జీతా చెప్పినట్లు ఇప్పటి వరకు. So health habits anni follow ate manamu tools and techniques what she told, and lot of detox water what she told I'll be making for myself too. ఇలా చూసుకొని మీరు మీ అందరి హెల్త్ మంచి చూసుకోండి. హెల్త్ ఈజ్ వెల్త్ అండి. సో ఈ రోజు మన సెషన్ లో మీకు డెఫినెట్లీ సో నోయింగ్ ఇస్ నోయింగ్ అండ్ డూయింగ్ ఓన్లీ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ అండి. ఇప్పుడు మీకు బాగా తెలుసుకున్నారు. ఇది తెలుసుకొని అన్ఇంప్లిమెంటెడ్ నాలెడ్జ్, మీరు ఇది ఇంప్లిమెంట్ చేయకుండా ఒట్టిగా నాలెడ్జ్ మాత్రమే అనుకుంటే నాలెడ్జే ఉంటుంది మైండ్ లో. ఇది తీసుకొని మీరు ఇంప్లిమెంట్ చేశారంటే మీలో ఎంతో అద్భుతమైన డిఫరెన్స్ చూస్తారు మీరు. యూ విల్ సీ ఫినామినల్ డిఫరెన్స్ అంట నేను ఎప్పుడు. సో ఎంతో డిఫరెన్స్ చూస్తారు మీరు. సో ఇది ప్లీజ్ ఫాలో అయ్యి మీరు మాకు మళ్ళీ కామెంట్స్ చేయొచ్చు ఎలా ఉంది అనేసి, ఎలా ఫాలో అవుతుంటే ఎలా ఉంది అనేసి. థ్యాంక్ యూ సో మచ్ Zeenath for your precious time. Thank you so much, ma'am. A small take-home message for our audience. Till now we had been listening to this, we are what we eat. Yeah, I would just add on to this, we are also what we don't eat. What do you say, ma'am? Exactly. It's about the mind I told you about. Now stomach is our second mind, means we are definitely what we don't eat. We don't want to, these things we don't want to eat means for certain reason. So definitely that will help us in the mind. Thank you so much for your valuable. Thank you so much. Your number is scrolling. Anybody who wanted to reach her, yeah, definitely. They her number is scrolling the video. You can see the channel, and please subscribe our S-Cube Hangama channel. And also you find me in YouTube, Dr. Madhurima Reddy YouTube channel. That also you can subscribe and watch all the videos being uploaded there. Thank you so much for S-Cube Hangama for giving us the opportunity and to take through Dr. Madhurima Reddy coffee sessions. Thank you so much. Thank you, Dr. Zeenath. Thank you, ma'am. Thank you so much.